భయం అనేది నా బ్లడ్ లోనే లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా నాకు తెలుసు. ఏంటి సినిమా డైలాగ్ చెప్తుంది అనుకుంటున్నారా? కాదండి బాబు, మన దువ్వాడ మాధురి గారి డైలాగులు ఇవన్నీ ఈవీ డైలాగులే కాపీ చేసి సినిమాలో పెట్టుకున్నారంట. బిగ్ బాస్ బజ్ లో చెప్తుంది. ఇంకా బజ్ లో శివాజీ గారి హోస్టో ఈవిడి హోస్టో అర్థం కాలేదండి. అసలు ఆయన క్వశ్చన్లే అడగనివ్వట్లేదు. నాకైతే చిరాగ్గా అనిపించింది. తర్వాత నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఆవిడ వెళ్లాలనుకుంది కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళిందంట, రావాలనుకుంది కాబట్టి బయటకు వచ్చేసిందంట. అంటే బిగ్ బాస్ ఏమైనా ఆవిడకి అత్తగారు ఇల్లా లేకపోతే అమ్మగారు ఇల్లా? వెళ్లాలనుకున్నప్పుడు వెళ్ళడానికి, రావాలనుకున్నప్పుడు రావడానికి. కానీ మొత్తానికి ఒప్పుకుందండి. తనుజన్ బ్యాడ్ అనుకున్నాను, లోపలికి వెళ్ళాక అర్థమైంది బ్యాడ్ కాదు, ఫేక్ కాదు, రియల్ గానే ఉంది, రియల్ బాండింగ్ మాది అని ఒప్పుకుందండి. డెమోన్ది రీతుది ఫేక్ బాండింగ్ కాదు, అన్హెల్దీ బాండింగ్ అన్నాను అని కూడా అన్నదనమాట. ఈ రెండు మాత్రం యాక్సెప్ట్ చెయ్యొచ్చు. నాకు తెలిసి మాధురి గారు అనే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ అనే టాపిక్ లో తప్ప ఇంక ఏ టాపిక్ లో ఆవిడ నవ్వదేమో అని నేనైతే ఫిక్స్ అయిపోయానండి. ఆవిడ దృష్టిలో ఆవిడ ఏమనుకుంటారంటే, నేనే తోపు, నాకంటే బాగా ఎవరు మాట్లాడలేరు, నాతో ఎవరు సరిపోలేరు అనే దీంట్లో ఉంటారనమాట ఆవిడ. ఎప్పటికైనా సరే మాధురి గారు, బిగ్ బాస్ లో ఎంతో కొంత చేంజ్ వచ్చింది మీకు. ఆ చేంజ్ ని బయట చూపించండి. మళ్ళీ ఎందుకు అలానే ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు శివాజీ గారు అడిగే లోపే మధ్యలోకి దూరిపోయి గేరగా పొగరగా సమాధానాలు చెప్పిందనమాట ఆవిడ. ఇంకా శివాజీ గారే తగ్గిపోయారనిపించింది. కొన్ని సందర్భాల్లో శివాజీ గారే తగ్గిపోయారనిపించింది నాకైతే. శ్రీజ వచ్చాక మీరు భయపడ్డారు, కాస్త తగ్గిపోయారు కదా అని అడిగారు. అక్కడ కూడా సినిమా డైలాగులు వాడుతుంది ఆవిడ. లేదు, నేను భయపడలేదు, అదేం లేదు. భయపడ్డారండి, శ్రీజకు భయపడ్డారు మీరు. ఇంకొకటి కూడా అనిపించింది అనమాట, శివాజీ గారు కూడా అన్నారు ఆ మాట. అంటే ఆల్రెడీ బజ్ లో ఎవరుంటారో మీకు తెలుసు, నేను బయటకు వెళ్తే శివాజీ గారు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, నేను ఈ రకంగానే నేను ఆన్సర్లు చెప్పాలి అని మీరు ముందే ఫిక్స్ అయిపోయారు కదండి, అందుకే ఇలా చెప్తున్నారు, లేకపోతే ఎందుకు అంత సీరియస్ గా చెప్తున్నారు, నార్మల్ గా చెప్పొచ్చు కదా అని కూడా అడిగారనమాట. నాకు కూడా అదే అనిపించింది. మాధురి గారు హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఉన్న బిహేవియర్ బయటకు వచ్చేటప్పుడు కూడా అలానే ఉందని మీకు అనిపించిందా? చేంజ్ అనిపించిందా? కామెంట్ చేయండి.